అతనితో పోల్చుకుంటే ఏమీ కాదు, ఇది అసలు ఏమీ కాదు అనుకుంటే అమ్మ బాబు ఇంత భారం అని అనుకుంటే సిలువ దగ్గర నిలబడితే మనకు అసలు ఏమీ కాదు. Welcome to my channel. Do subscribe, give like, and share. అందరూ విడిచి వెళ్ళిపోయారు అని అనుకుంటే
అతను అందరూ విడిచి వెళ్ళిపోయారు, శిష్యులు కూడా విడిచి వెళ్ళిపోయారు. నీకోసం ప్రాణం ఇస్తానన్నవాడు అతను ఎవరో నాకు తెలియజేశాడు. అతనితో ఉంటూ అతని అద్భుతాలు చూస్తూ ఉన్నటువంటి వాడు 30 వ్యక్తులను గమనించాడు. కాబట్టి నేను మోయించి శిలువ మీద చంపేది. అయ్యో నేను ఎవరు క్షమించడం లేదు, నేను ఎలా క్షమించాలి? నన్ను నిన్ను బాధలు పెట్టారు కదా, ఆయన అవమానాలు, ఈయన మాటలు అన్నారు, నా పేరు పాడు చేశారు, నన్ను గుర్తు చెల్లారు, ఇంత చేశారు కదా అని అనుకుంటున్నావా? క్షమించలే, నేను క్షమించాను, ఎవరో క్షమించలేదు, నేను ఎలా క్షమించాలి? అన్ని పడినటువంటి ఆయన క్షమించమని ప్రార్థన చేశారు. కాబట్టి మన మానవ స్థితిగతులన్నిటికీ, మన యొక్క కష్టాలకు, బాధలకు, శ్రమలకు, ఒంటరితనానికి, మన అవమానాలన్నింటినీ కూడా మనకంటే అతనితో పోల్చుకుంటే ఏమీ కాదు, ఈ కష్టం ఏమీ కాదు అనుకుంటే అమ్మ బాబు ఇంత భారం అని అనుకుంటే సిలువ దగ్గర నిలబడితే మన కష్టం ఏమీ కాదు. దాంట్లో కూడా ఎవరు లేని నిరాశపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బాబు ఇవే మా శరణము బలము, మీరు ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో మనటువంటి రెక్కల పాటు సంరక్షించి రక్షణ కంచెలు వేసి ఆధ్యాత్మిక తోడుగా ఉంటూ కుటుంబాన్ని నిర్వహిస్తున్నారు. 25 గంటలకి కూడా నడిపిస్తున్నటువంటి మా ప్రీత మా గురువు ప్రతాప్ కుమార్ గారిని, వచ్చినటువంటి ఆమేన్. మీ ఆత్మతో ఉందునుగాక. ఆమేన్.
ఈ కొండ యాక్చువల్గా ఫాదర్ మనియన్ ఘాట్, ఫాదర్ థామస్ మన్లిల్ వీళ్ళందరూ కష్టార్జితం. అలాగే యాక్చువల్గా ఆ ఫాదర్ల కంటే ముందు సెయింట్ జోసెఫ్ అమ్మగారు కనిపిస్తున్నటువంటి సిలువ ఒకటి ఉంటుంది పైన, మీరు కనుగొలోకి రాకపోయినా ఇది ఫాదర్ జకరియాస్ కొచ్చిపుర వచ్చిన తర్వాత ఈ స్థలాలు కట్టడం, ఫాదర్ సురేష్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేయడం ఇవన్నీ జరిగింది. ఆ తోట నరసింహం అని ఆయన ద్వారా రోడ్డు వేయించడం జరిగింది పై వరకు. గతం ఫాదర్ గారు బస్ ఇదే ఫస్ట్ టైం మేము గతంలో ఈ రోడ్డు వేసినప్పుడే ఒక ట్రాక్టర్ మీకు గోడ కనబడుతుంది వెళ్ళాక ఆ గోడ వేసినాం. ఆ గోడగా అప్పుడు లేదు, ట్రాక్టర్ కంట్రోల్ చేయలేకపోతే మనిషికి ఏమైనా దూకేశాడు ఆయన తర్వాత. యేసు ప్రభువు స్లేవను మోయుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. తలంచి తాను పొందబోవు పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధి మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా సేవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలేనని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. విన్నవించమని మీకు మనవి చేస్తున్నాను. 5వ స్థలము, యేసు ప్రభు స్లేవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యూదుల కఠోర చిత్తమును యోచించుదుము. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవం విడిచిరి వారి వలె ఉండుటను దుష్ట యూదులు చూచి వారిని స్లేవలో కొట్టి
మీరెన్నియో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహం చేసి తిని. ఆ జేసువా ఇకనైనా నా మరణ పర్యంతం తెలంగాణ ప్రాంతాల్లో 2 హాస్పిటల్స్ ఉండేవి కుష్ఠ వ్యాధుల కోసం. అందులో ఒకటి ప్రత్తిపాడు సెంటర్. దానిని మన సిస్టర్స్ సెయింట్ జోసెఫ్ సిస్టర్సే నడిపించేవాడు. తర్వాత హెచ్ఐవి పేషెంట్లకి అనదర్ సెంటర్, ఇక్కడ మెయిన్ సెంటర్ అంటే ఈ ప్రాంతం అంతటికి ఈ ప్రత్తిపాడునే సెంటర్గా తీసుకొని నడిపించేవాళ్ళు. ఇవన్నీ కూడా మన అమ్మగారు చూసేవారు. కొంతకాలం క్రితం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ హెచ్ఐవి పేషెంట్ ప్లస్ 2 కలిపి. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నది జనరల్ హాస్పిటల్ మాత్రమే ఉంది. ఈ 2 ప్రాజెక్టులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ప్రతిష్ఠించినటువంటి స్టాచ్యూ ఇప్పుడు కాదు, 66 మొట్టమొదటి ఈ కొండకి ప్రధానమైంది ఇది. అక్కడ ఒక శిలువ ఉంటుంది, అక్కడ అఖిల మాత షెడ్. అది ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ కొడుకు ఆయన బ్రతికున్నప్పుడు నేను ఈ కొండపైన ఏదైనా కట్టించాలి, అమ్మ మరియ ద్వారా నేను చాలా మేలులు పొందుకున్నానని ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ కొడుకు బ్రతికున్నప్పుడు చెప్పేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేర వాళ్ళ నాన్నగారు ఆ స్టాచ్యూ అలాగే ఆ షెడ్ను కట్టించడం జరిగింది. అది కూడా తర్వాత ఆ కట్టించినటువంటి తండ్రి కూడా, ఆయన ఫోటో మీకు బయట ఉంది, మీరు చూస్తారు. ఆయన ఏమంటారు, ఈ ఆర్టీఓ ఆఫీసర్, ఏ ఆఫీసరు, ఆర్టీఓనా, ఆయన ఒక తప్పుడు కేసులో ఆయన్ని పెట్టి ఒక లారీ డ్రైవర్ ఎవరో సంబడి 10 కోట్లు పొడిచేసి చంపడానికి ప్రయత్నం చేశాడు. పొడిచేశాడు కత్తితో. బట్ స్టిల్ ఈజ్ అలైవ్.
ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ కూడా తల్లి మరియ పండగకి అనేసరికి వాళ్ళ వంతు సహాయంగా నన్ను అమ్మే కాపాడింది అని చెప్పుకుంటూ చాలా సహాయం చేస్తారు. ఈ కొండకి చాలా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, అంటే కృతజ్ఞతకు చిహ్నంగా. ఇలాగ చాలా అద్భుతాలు అయితే ఈ కొండ మీద జరుగుతున్నాయి. మీకు ఒకవేళ ఓపిక ఉంటే కనుక లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. పండుగ రోజు కింద వరకు ఉంటుంది లైన్ ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి. కొండ డాబా లోపల గుడి లోపల స్టాచ్యూ దగ్గరికి ఎంత సమయం పడుతుందో రాత్రి 10-11:30 వరకు కింద వరకు లైన్ ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ఓపిక ఉంటే వెళ్ళి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మీరు ఈ కొండతో ఎక్కువ మన విచారణ గురువులు ఫాదర్ ప్రతాప్ గారు కూడా బ్లెస్ చేసిన స్టాచ్యూ అక్కడ ఉంటుంది ఒకటి. సురేష్ ఫాదర్ గారి టైంలో వచ్చి ఫాదర్ గారు బ్లెస్ చేశారు, ఒక స్టాచ్యూ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈరోజు మీ ప్రజలను తీసుకొని వచ్చి ఈ కొండపై ఎక్కించినందుకు ప్రత్యేక కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఫాదర్. మరి ఎప్పుడు కూడా గతంలో పండగ కూడా ఇతర విచారణ పిలవడం అనేటువంటిది లేదు. ఈ సంవత్సరం ప్రారంభించాం, రెండు విచారణ తరపున పిలవడం. ఆరంభంలో నవీన ప్రార్థనకు వచ్చినప్పుడు కాకినాడ వాళ్ళు ఒక బస్సు వేసుకొచ్చారు. కాబట్టి ఆ నవదిన ప్రార్థనాంతం కూడా చక్కగా ప్రజలు ప్రతి విచారణ నుంచి బస్సుల్లో ఆటోల్లో రావడం జరిగింది. మరి ఈ తక్కువ కాలంలో మొదటి బస్సు మీదే, ఈ తక్కువ కాలంలో మొదటి బస్సు మీదే. మరి రేపు మండపేట వాళ్ళు వస్తున్నారు. 19వ తారీఖున 6 బస్సులు వస్తున్నాయి. మన గాజువాక అలాగే మా మధురవాడ ఆరిలోగా ఇవన్నీ బస్సులు 19వ తారీఖున రాబోతున్నారు. ఆ తర్వాత 26వ తారీఖున బుచ్చిరాజుపాలెం వాళ్ళు రాబోతున్నారు. ఇలాగా మీ ఆరంభం ఇంకా ఘనంగా జరుగుతుందని, ఇంకా ముందుకు వెళ్తుందని, ఎంతో మంది పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని దీవెనతో తయారించేలా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు బాగా ప్రార్థన చేయండి. ఇక్కడ మేము ఏది చేసినా ఇప్పుడు కూడా విఫలమైపోతూనే ఉంటాం. ఎందుకంటే మేము ఇలా ఈ ముందు రోజు ఇలా పెడతాము, నైట్ వచ్చి కూతురు పీకేది మనదే వస్తుంది. యాక్చువల్గా మంద ఒక 200-300 కనబడతాయి మనకి. పంటకి మేము ఉదయం లైటింగ్ కట్టడం, నైట్ వేసరికి తిప్పాడు. చాలా ఇబ్బంది పడ్డాం మేము. సోదరుని మేమైతే చేసుకోలేదు. కానీ అందుకని మా తండ్రి గారు అనుమతితో వీలైతే ఈ రేపు షెడ్ తీసేసి చిన్న షెడ్ లాగా అది స్లాబ్ వేయాలని అనుకుంటూ ఉన్నాము. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన
అదేవిధంగా
ఫస్ట్లో ఈ యొక్క విచారణ చూసుకోవడం. పాత దేవాలయం కూడా ఉంది, దాన్ని మేము అది ఏం చేయలేదు ప్రస్తుతానికి. మొన్నటి వరకు ఫాదర్ థామస్ ఎలవల్కర్ పెద్ద నేను మొన్న అక్టోబర్ 23 ఇక్కడ రావడం జరిగింది. సో తిరుకుటుంబ దేవాలయం మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చాలా వరకు ఒక 4 తిరుకుటుంబ దేవాలయం. ఇప్పుడు చూసి వచ్చినటువంటి దేవాలయం కూడా తిరుకుటుంబ పెట్టుకోడు. అది మీరే ఫాదర్ గారికి, సిస్టర్స్, అదేవిధంగా మీ అందరికీ ఇక్కడికి ఈ మందిరంలోకి రావడం ఎంతో సంతోషం. సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఆ దేవాతి దేవుడు ఈ యొక్క తపస్కాలంలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని దీవించాలని, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో మీరు మీ కుటుంబము ఎప్పుడు విశ్వాసంలో బలంగా దేవుడు నడిపించాలని ఆయనకు ప్రార్థన. తో ఆయనకున్న కొంచెం పవర్తో నన్ను ఎన్నో విధాలుగా కాపాడారు ఫాదర్ గారికి నా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ ఫాదర్, దిస్ ఇస్ ద ఛాన్స్ అయిపోయింది. సో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ క్రీస్తు జ్యోతి దేవాలయం మేమందరినీ ఆ దేవాలయ దేవుడు దీవించాలని, ఆ ప్రభు మీపై హేరాళంగా తన కృప కారుణ్యం కురిపించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్. ఐ ప్రే ఫర్ యు. సభ్యులు ముఖ్యంగా నాగలక్ష్మమ్మ చాలా మంది ఈరోజు వచ్చి సాయంత్రం నుండి ఇంతవరకు కూడా ఎంతో హెల్ప్ చేశారు. వారి యొక్క కష్టం పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మీపై దిగివచ్చి మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించి ఆ ప్రభు కారుణ్య దీవెనలు మీపై మీ కుటుంబంపై నిండుగా
అక్కడ కూడా ఉన్నాయి మెట్లు ఒకదాని సరే సరే వాటర్ ప్యాకెట్ తీసుకోండి. కాదు